హైదరాబాద్ కుకట్పల్లిలో అదృశ్యమైన జూనియర్ డాక్టర్ ఆచూకీ ఇంకా లభించలేదు. అపోలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్న నాగ దుర్గారాణి నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు. బయటకు వెళ్లిన తర్వాత తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నాగదుర్గారాణి స్నేహితులు, కలీగ్స్ ద్వారా వివరాలు కనుక్కునే పనిలో ఉన్నారు. నాగదుర్గారాణి మిస్సింగ్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, నాగదుర్గారాణి మిస్సింగ్ కేసులో అప్డేట్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? నాగదుర్గారానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు ఎలాంటి లేదని పోలీసులు చెప్తున్నారు. నిన్న ఉదయం డ్రైవర్ తో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే డ్రైవర్ కూడా నిన్నటి నుంచి కనబడలేదని చెప్పి అటు పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే డ్రైవరే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడా అని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. మరోవైపు ఇదే కోణంలో కూడా పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరోవైపు నిన్న ఉదయం నుంచి ఇంటికి వెళ్ళిన నాగదుర్గారాని సాయంత్రం వరకు తిరిగి వస్తానని చెప్పింది. అప్పటి నుంచి కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, తర్వాత ఎక్కడ వెతికినా కూడా కనబడకపోవడం, తర్వాత అపోలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా ఈ నాగదుర్గారాన్ని పనిచేస్తుంది. అక్కడికి వెళ్లి కూడా ఈ కుటుంబ సభ్యులు వాకప్ చేశారు. చివరికి సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నాగదుర్గారాన్ని కనిపించట్లేదని చెప్పి కేపీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న తరుణంలో డేవిడ్ ఈ అమ్మాయితో కలిసి వెళ్ళినట్టుగా ఒక అనుమానం ఉంది. కాబట్టి దేవుడు ఎక్కడ అతనికి సంబంధించిన సంబంధికులు ఎవరు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారన్న దాని కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని కోణాల్లో డేవిడ్ సంబంధించిన కోణం కావచ్చు, లేటు నాగదుర్గారానికి స్నేహితులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఫ్రెండ్స్ సంబంధించి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. దీనికి ఇంకా ఒక కొలికి రాలే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఋషి. రైట్ రమేష్.